హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశూ పవన్ బ్లాగ్స్. మేమైతే నిన్న నైట్ మా బాబాయ్ యూఎస్ వెళ్తుంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాను. సరదాగా అలా షార్ట్ వీడియో అయితే కొట్టాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అయితే మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకైతే కనిపిస్తుంది కదా, అక్కడ మన నేషనల్ ఫ్లాగ్ ఫ్లవర్స్ అయితే వాల్కి అయితే డిజైన్ చేస్తున్నారు. ఆరెంజ్, వైట్, గ్రీన్ అనేవి. సో ఇది వచ్చేసరికి ఏరో ప్లాజా మిడిల్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్లో ఉంటుంది. చాలా బాగుంది. ఇంటర్నేషనల్ షాప్స్ అన్నీ ఉన్నవి. రత్నదీప్ కూడా ఉంది. మేమైతే సరదాగా ఎక్స్కలేటర్ ఎక్కి, మా బాబాయ్ అయితే ఇంకా రాలేదు. కొత్తగా కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు ఇంకా ఎయిర్పోర్టు. మొత్తం సరదాగా అలా తిరిగేసి చూస్తూ ఉన్నాము. ఎయిర్పోర్ట్లో మోడీకి ఇది సంబంధించింది, మోడీది పెట్టారు. మోడీ సెక్యూరిటీ కూడా చాలా ఫుల్ ఉంది నిన్నైతే. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అది కొత్త లాంచ్, ఇంటర్నేషనల్ లాంచ్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అది. సరదాగా ఇంకా అక్కడ అలా కూర్చొని మా బాబాయ్ వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము. ఈలోపు వచ్చేస్తున్నామని చెప్పి కాల్ చేశారు. బయటకు వచ్చేసాం మేము. బయటకు వచ్చేసరికి ఫుల్ సెక్యూరిటీ, ట్రాఫిక్, అసలుకి నిన్న అసలు ఫుల్ క్రౌడ్ ఉంది నిన్నైతే. నాకు తెలిసి ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే చాలా ఎక్కువ బుకింగ్స్ అయి ఉంటాయి. కన్స్ట్రక్ట్ కూడా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టు. ఇక్కడైతే గ్రీనరీ అయితే చాలా బాగా వేశారు కొత్త కన్స్ట్రక్ట్ చేసే దగ్గరే. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో అది గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు వర్క్స్ అండర్ గోయింగ్. మోడీకి సంబంధించింది ఎయిర్పోర్ట్లో అయితే పెట్టారు. అది లోపల ఒక స్టాచ్యూ లాగా మోడీది పెట్టేసి మోడీది పెట్టారు. ఇక్కడైతే చాలా హెవీ అంటే చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి. కనిపిస్తుంది కదా మోడీది, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ అని చెప్పేసి మోడీది. భారత్కి ఉదాన్ అని చెప్పేసి ఉంది. ఇదైతే మాకు కనిపించింది అక్కడ. ఇంకా అలా ఉండగా మా బాబాయ్ అయితే వచ్చేసాడు, కాల్ చేశారు. మేమైతే బయటకు వచ్చేసాం. కనిపిస్తుంది కదా సెక్యూరిటీ. నేను ఇంతకుముందు ఎప్పుడు వచ్చిన ఎయిర్పోర్ట్లో ఇలాంటి సెక్యూరిటీ అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే సెక్యూరిటీ ఫుల్ ఉంది. నిన్న క్రౌడ్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 2:33 అవుతుంది. అప్పుడే మా బాబాయ్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మా బ్రదరు, మా బాబాయ్ అయితే వెళ్తున్నారు, కారు వచ్చిందని చెప్పేసి. నేనైతే సరదాగా అలా షూట్ చేశాను. ఫుల్ క్రౌడ్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. టేక్ ఆఫ్స్, ల్యాండింగు అన్నీ ఫుల్ ఉన్నాయి. నిన్న ఫ్లైట్స్ అయితే అరైవింగ్, డిపార్చర్ ఫుల్ క్రౌడు. ఇంత క్రౌడ్ అయితే నేను ఫస్ట్ టైం చూసాను. ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నాం కానీ ఎప్పుడు ఇంత క్రౌడ్ అయితే లేదు. ఈసారి అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. నాకు అక్కడ సెంటర్ అట్రాక్షన్ ఏంటంటే ఈ మోడీదే ఫ్లైట్ సింబల్ వేసి భారత్కి ఉదాన్ ఉంది కదా. సో ఈ బాటిల్ అయితే 70 రూపీస్ అంట. మరీ దారుణంగా ఉంది వాటర్ బాటిల్ ప్రైజు. ఎయిర్పోర్ట్లో ఏం కొనలేము. ఇప్పుడైతే మా బాబాయ్ చెక్ ఇన్ అయిపోతున్నాడు. లాస్ట్ సారిగా మేమైతే దగ్గరికి అయితే వెళ్ళాము పోలీస్ ఆయన అడిగి. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా వెనక జనాలు ఎట్లున్నారో. ఆ బ్యారిగేట్ దగ్గర చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. బ్యారిగేట్స్ పెట్టేశారు. పోలీస్ సెక్యూరిటీ ఫుల్ ఉంది నిన్న అసలుకి. సరే అని చెప్పి చెక్ ఇన్ చేపించేసి మా బాబాయ్ మేము వెళ్ళిపోయాం. పార్కింగ్లో చూస్తే పార్కింగ్లో కూడా లక్షల కార్లు ఉన్నాయి. అసలు ఎంతమంది అంటే బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఫుల్ కార్స్ అన్నీ అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయినట్టున్నారు. దుమ్ము కొట్టుకున్నాయి. బెంజ్ కార్లు, ఆడి కార్లు, ఎన్నెన్నో కార్లు అన్నీ అక్కడ ఉన్నాయి. అసలు మామూలు లేవు కార్లు అయితే. అసలు పార్కింగ్ ఎత్తడానికి మాకు గంట సేపు పట్టింది. పార్కింగే దొరకలేదు అసలుకి, అంతమంది ఉన్నారు క్రౌడు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యశూ పవన్ బ్లాగ్స్.